రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడాన్ని మిథున్ రెడ్డి సోదరికి జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి ఆవేదన చెందారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం జైలు అధికారులు ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. మద్యం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి మిథున్ రెడ్డి సోదరి శక్తి రెడ్డి సోదరుడు కలిశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరిలో ఉన్న మిథున్ రెడ్డికి కనీస వస్తువులు కల్పించడం లేదని విమర్శించారు. మేము వస్తున్నామని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఇంత హై సెక్యూరిటీ అవసరమా అని ప్రశ్నించారు. కావాలని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎటువంటి పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ను సైతం జైలు అధికారులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ట్రీట్ చేయాల్సిన విధానం కూడా చేయట్లేదు. కనీసం మినిమం ఇది కూడా సొంత కుటుంబ సభ్యుల్ని రాఖీ కట్టడానికి కూడా ఒప్పుకోవట్లేదు. అంటే అత్యంత దారుణంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎందుకు అన్వాంటెడ్ థింగ్స్ ఎత్తుకుపోరు కదా. కనీసం రాఖీ అయినా తీసుకోవడానికి, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. మానసికంగా హింసించాలని, పైశాచిక ఆనందం పొందాలని ఇలాంటివి ఎన్ని చేస్తున్నారు. కానీ అవునండి, తీసుకొని ఇవ్వలేదు. ఏడా ఆపేసారు, తీసేసుకున్నారని. అంత అవసరం లేదండి. ఏదో వాళ్ళ హర్యానా కోసం చేస్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు. ఆయన 3rd టైం సిట్టింగ్ పార్లమెంట్ మెంబరు. ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఏదో కక్ష సాధింపు చర్యగా పెట్టడం తప్పితే ఇంకొకటి ఏం లేదు. సో ఇలాంటి చర్యలు ఎప్పుడు ఉంటుంది? ఫిజికల్గా ఎలా ఉంటారండి? మామూలుగా ఒక దగ్గర బంధించి పెట్టుంటే ఎలా ఉంటుంది? చేయట్లేదు. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింటిని కూడా ధీటుగా ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా కూడా అందరం మానసికంగా దృఢంగా ఉండి, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కేసులకి భయపడే విధంగా లేరు. ప్రభుత్వం అత్యంత దారుణంగా, పాశవికంగా అణచివేసే కార్యక్రమం చేస్తుంది ప్రతిపక్ష పార్టీలని. ఇవన్నీ కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ